నేను వెళ్ళాను ఏపీలోనే ఉంటుంది బట్ వెళ్ళా జస్ట్ అక్కడి నుంచి ఈవినింగ్ పోతే కర్ణాటక వచ్చేసింది. అదే రకంగా అంటే ఒక కోరిక వనపర్తి పేరు ఒకసారి విన్నా. ఎప్పుడు అంటే కులశేఖర్ చౌదరి గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడినప్పుడు ఆయన సొంత పేరు వచ్చేసి కలెక్టర్, మేము అక్కడ డెవలప్మెంట్ ఆఫీసర్. సో అప్పుడు నక్సలైట్స్ కలిసి ఎయిర్పోర్ట్, సో వనపర్తి వరంగల్ జస్ట్ ఆ లెటర్స్ చూసి ఇది ఎక్కడో వరంగల్ అవుతారో మీకు అనుకున్నాను. బట్ కర్నూలుకి ఇంత దగ్గర నేను మాత్రం వచ్చి చూసేటప్పుడు తెలియదా. ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్ అంటే వినోద్కి నాకు కూడా చాలా పోటీ. APX గ్రూప్ లైన్లో తీశారు. నేను 10 years చేసినాను గ్రూప్ లైన్. అక్కడి నుంచి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చా. అంటే దాంతో ఉన్నటువంటి వ్యక్తికి చల్లటి కుండలో నీళ్లు దొరికే ఉంటుందో ఆ రకంగా వనపర్తి బ్రాంచ్ నాకు దొరికింది. ఎందుకంటే నాకు రూరల్ బాగా ఇష్టం ఏరియా. మధ్యలో మార్కెటింగ్ వదిలి ఒక 2 years అక్కడికి పోయిన తర్వాత ADC ప్రిన్సిపాల్ కదా. నెక్స్ట్ అక్కడ ఈ ఊళ్ళో పోయినా. ఎందుకంటే ADC కుటుంబంలో కూర్చోండి భోజనం పడుకోవడం, మధ్యాహ్నం పడుకోవడం అలవాటు లేదు. కానీ అది పోయినాక ఆ చైర్లో కూర్చుంటే ఇద్దరు వచ్చేసారు. సో ఇంట్లో చెప్పారు, ఇంకా నాతో కాదు అది మార్కెటింగ్ వెళ్ళిపోతుందని చెప్పేసి. సరే నేను అప్లై చేసి ఒక కండిషన్ పెట్టారు, రూరల్ పెట్టుకుంటే నో మార్కెటింగ్, ఓన్లీ సిటీకి పోతే మాత్రమే పోవాలి. సరే లక్కీగా నెల్లూరు ఇచ్చారు, డైరెక్ట్ మార్కెటింగ్ ఇచ్చారు. పోయి అక్కడ స్టార్ట్ చేసి ఈ ప్రాసెస్లో SDM ప్రమోషన్ వచ్చినాక మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాల తర్వాత ఒక బ్రాంచ్, అది కూడా నా కోరిక ప్రకారం రూరల్ బ్రాంచ్ దొరకడంతో నేను ఏది ఎంక్వైరీ తీసుకోవాలి. జస్ట్ వనపర్తి పోస్టులు ఇచ్చినారు. అప్పుడు గద్వాల SDM వచ్చేసి మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అలా గద్వాల హైవేకి అటువైపు వనపర్తి ఇటువైపు అంటే డిఫరెన్స్ వచ్చేసేయగలను. బ్రాంచ్ బిజినెస్ కానీ అట్మాస్ఫియర్ స్టాఫ్ ఏది ఎంక్వైరీ తీసుకోండి. జస్ట్ ఐ గేమ్ ది ప్లెయిన్ మైండ్. ఎందుకు అంటే ఇప్పుడు ఆదరికి గత ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ట్రై చేశాను. ఐ డోంట్ వాంట్ ఎనీ ఫీడ్బ్యాక్ అని చేశాను. మనం పోవాలా, మనం స్టడీ చేయాలా, మన ఊరికి ఉంటుందో మనకు ఊరికి పోతేనే మనం వచ్చినది మనం ఉపయోగించుకోవచ్చు. ఫీడ్బ్యాక్ తీసుకున్నా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మనం ఒక రోడ్ మ్యాప్ ప్లాన్ చేసుకుని పోతే అక్కడ రివర్స్ కావచ్చు. సో ఈ రకంగా ఎక్కడ పోయినా కూడా ఏం చేసినా మన ఓన్ రికగ్నిషన్ లేదు, మన ప్రింట్ బ్లూ ప్రింట్ అనేది మనకు ఉండాలా అనే ఉద్దేశంతోనే ప్రతి చోట పోయినా ప్రతి చోట వర్క్ చేశా. నేను ఆలోచించేది ఒకటి, కార్పొరేషన్ నాకు ఈరోజు ఇలా అనిపించింది. నేను కార్పొరేషన్కి నా జాతమైన వరకు నేను చేయాలి. నుంచి వేరే కమిట్మెంట్ కానీ ఇంకోటి కానీ ఏమి లేదు. ప్లస్ ఇక్కడ వనపర్తికి వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, ఏజెంట్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా మన రాజకీయాలు చెప్పినట్టు 100% ఎవరితో ఏ ఉందో దాన్ని నేను క్యాష్ చేసుకుంటూ బ్రాంచ్కి ఇక్కడ ఇబ్బంది జరుపుకోకుండా. ఏజెంట్ కొంతమంది చెప్పారు ఎస్ ఆర్ష్ సమ్టైమ్స్ ఇట్ రిక్వైర్స్. నేనైతే చాలామంది బ్రాంచ్ని చూసి దిక్కునే కాదు అంటే ఏజెంట్లను అడ్వాన్స్ కోసమే బిజినెస్ అడగడం లేదు అంటే అప్లికేషన్ రిటర్న్ ఇవ్వడం. ఏజెంట్ ఎందుకు పట్టినాడు అంటే ఫస్ట్ వచ్చే ప్రొసీజర్ ఎంత తెచ్చినావు, ఎంత ఇస్తావు, ఇంతే. నాకు ఇది సిగరెట్. సో నేను ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా బ్రాంచ్లో చాలా మంది గమనించుకుంటాను, ఎవరైనా బిజినెస్ అడగట్లేదు. ఎందుకంటే మీరు చేసేది ఉన్నది దానికోసమే చేయాలన్నా. కాకపోతే మన సైడ్ నుంచి
మీకు ఏం కావాలో పుష్ ఆర్ ఎంకరేజ్మెంట్ సపోర్ట్, ఇది ఏది కావాలో అది ఇచ్చేస్తే మనకు కావాల్సినటువంటి రిజల్ట్ మనకు వచ్చేస్తుంది. చాలామంది ఇందులో వచ్చి కానీ లేకపోతే కప్పటి వెళ్ళిపోయినప్పుడు అడుగుతారు, సార్ మనం ప్రతి పేరు మారు ఉండిపోతామని ఏం చేస్తున్నాము? ఏం సింపుల్గా ఉండేది, ఆడుకుంటూ పాడుకుంటూ పని చేస్తుంది. కరెక్టా? మనం చేసిన పని అదే ఆడుకుంటూ పాడుకుంటూ మన పని తీసుకుంటూ పోయినాం. అంతకు మించి నేనైతే ఏమి చేయలేదు. ఈవెన్ మా జీవితం ఎందుకు వెళ్ళిపోతే చీఫ్ మేనేజర్ కర్నూలు, అరే బాస్ వై యూఆర్ హియర్, దిస్ ఈస్ మార్చ్ అన్నాడు. నా టీం ఉంది అక్కడ, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, నా పని చేసే అవసరం లేదు. నా టీం అంటే నా టీం. సో ఇంకా అది ఏదో ఒకటి రెండు చోట్ల డిస్టర్బెన్సెస్ వచ్చిండొచ్చు. ఇంకొకటి కూడా నాకు నచ్చేది ఏంటంటే సింగిల్ ఒక పర్టికులర్ ప్లాన్. ఈ ప్లాన్ కంపల్సరీగా ఏజెంట్ మీకు ఆఫీస్ అలవెన్స్ కానీ లేదు ఏదైనా ఒక అడ్వాన్స్ డ్రీమ్ ఆఫీస్కి పంపించేది. మన ఆఫీస్లో నుంచి కూడా వాళ్ళు కండిషన్ పెడతారు, వాళ్ళకి ఏ రోజున పంపించుకోరు. వాళ్ళకి ఏదో అవసరం ఉంటేనే ఒకసారి చేసి పంపించాలి. డ్రీమ్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చేటప్పుడు మాత్రము వాళ్ళు పర్టికులర్గా పాలసీ నెంబర్ కూడా తీసుకున్నారు. మీరు గమనించాలో లేదు. ఆనంద యూనిక్ పాలసీస్, గ్యారెంటీ ప్రోడక్ట్స్ కంపల్సరీగా పాలసీ నెంబర్ మెన్షన్ చేస్తేనే అడ్వాన్సెస్ శాంక్షన్ చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టి కొన్ని ప్లాన్స్ చేయించడం జరిగింది. కాకపోతే నా మనస్తత్వానికి అది పూర్తిగా విరతం. ఎప్పుడు కూడా ఈ పాలసీ చేయాలి, ఇట్లే పోవాలని పనిచేసే ఏజెంట్కి ఒక కండిషన్ పెట్టాలి. ఒక రూట్లో పోతే ఉంటుంది సక్సెస్ఫుల్గా. సడన్గా మనం స్పీడ్ బ్రేక్ అయ్యేటము, డీవియేషన్ ఇస్తే తాకు పోతా ఉన్నాము. ఒకసారి మా మిక్సెస్ కానీ మీకు చెప్తారు, అరే డాడీ వచ్చేసింది, అటు ఇటు చూసుకొని కొంచెం స్లో చేసుకొని తిప్పుకుంటే పోవాలి. అదే సాయంత్రం కదా అని సడన్గా తిప్పి అయిపోతుంది, యాక్సిడెంట్ అయిపోయింది. ఇది కూడా అంతే. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం తెలుసుకోవాలా. ఆ రూట్లో పోతున్నప్పుడు మనం చేయాల్సిన పని మనం సపోర్ట్ ఇవ్వాలి. సో నా వరకైతే నేను ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ప్రతి చోట ఎక్కడ ఏ వర్క్ ఉన్నా పోతామంటే భోజనం పోతే ఏజెంట్ వస్తారు, ఇంకా పెట్టుకుంటాడు. ఏం బాధ అంటే సాహిత్య సిగ్నేచర్ కావాలా, మీరు బయటకు పోతున్నారు సార్ మరీ వస్తాను. నా దగ్గర ఎక్కడి నుంచో వచ్చింది. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ వన్ సిగ్నేచర్ యూస్ టు స్టే ఫర్ అట్లీస్ట్ 1 or 2 hours. పోతే ఎప్పుడు సంగతి లేదు. సో ఇమ్మీడియట్గా అక్కడ సంగతి పెట్టి పంపించేసి ఏ ఏజెంట్కి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ ఫ్యామిలీగా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆ పేపర్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి. ఒక స్టేజ్లో డెత్ క్లైమ్స్ కూడా కొంచెం ఏదో ఉన్నాయంటే గ్రూప్లో మెసేజ్ పెట్టి ఆ నెంబర్స్ తీసుకొని క్లియర్ చేయడం జరిగింది. నాన్ అర్జెంట్ క్లైమ్స్ విదిన్ 24 hours, అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటే 24 hours. అంటే ఈ సర్వీస్ ఇవన్నీ కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈ ఇంపాక్ట్ ఏజెంట్స్ బిజినెస్ ఫీల్డ్లో డెఫినెట్గా తెలుస్తుంది. మీరు ఆ ఏరియాకి పోతే అక్కడ మేము పేపర్స్ ఇచ్చాము, 24 hours నాకు క్లైమ్ ఇచ్చింది అంటే మీరు ఏ పని మీద పోయారో ఆ పని సక్సెస్ఫుల్గా చేసుకొని వచ్చేస్తారు అంతే. అందుకే నాగక్కడ పోయినా ఇక్కడికి వచ్చినా ఎవరు వచ్చినా ఒకటే చెప్పేవారు, ఆఫీస్ పని మాకు వదిలేసి మీరు వెళ్ళిపోండి. సో ఈ రకంగా బ్రాంచ్ రన్ చేయడానికి డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఏజెంట్స్, ఇంక్లూడింగ్ టెంపరీ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏ అవకాశం ఉంటే అది ఒకసారి మనం ఇంత పాయింట్ అవుట్ చేసి చూపిస్తే నెక్స్ట్ డేకి అది కనపడదు, క్లియర్ అయిపోయింది. అంటే మీరంతా కలిసికట్టుగా సహకరించినారు కాబట్టి ఈరోజు మనపర్తి బ్రాంచ్ ఈ స్థాయిలో డివిజన్ కాదు, జోన్ కాదు, ఆల్ ఇండియాలో కూడా ఒక గుర్తింపు తెచ్చుకొని అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఇంకా